తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎడిబుల్ ఆయిల్స్తో పాటు జంతువుల నెయ్యిని వాడారంటూ సాక్షాత్తు సీఎం నిన్న కూటమి 100 రోజుల ప్రభుత్వ పాలనలో ఏదైతే జరిగిన సభలో జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ చేశారంటూ ఆరోపణలు చేసిన ఈ నేపథ్యంలో దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. అటు ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. ఏదైతే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి సుబ్బారెడ్డి కానీ మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, భూమన్ కరుణాకర్ రెడ్డి తీవ్రంగా చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కూటమిలోని సభ్యుడు, పార్టీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకుడైన భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడడము భక్తుల్లో ఎక్కడో ఏదైనా బాధ కలిగిస్తుంది. మరోవైపు ఇది జరిగిందంటారా? బాధ ఎందుకండి? జరిగినటువంటి సంఘటనల వాస్తవాలని శ్రీవారి భక్తుల ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా వారు పెట్టారు. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా, టీటీడీని ఒక ధార్మిక క్షేత్రంగా కాకుండా ధనార్జన క్షేత్రంగా మార్చినటువంటి వారా ఈరోజు మా గురించి వాస్తవాలు బయట పెడితే మా మీద ఎగురుతున్నారు. మీరు ఎగిరారు కాబట్టి ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం వల్ల 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. మీరే మా గురించి మాట్లాడేది. ఆ రోజు సప్లై అయినటువంటి నెయ్యిలో నాణ్యత లేదని చెప్పి మేము భావిస్తున్నాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పూర్తి ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. కమిషన్లకి కకృతి పడి స్వామివారికి సరఫరా చేస్తున్నటువంటి సరుకుల్లో కూడా మీరు కమిషన్లు తీసుకున్నారు. ఏ స్థాయి వ్యక్తులు కమిషన్లు తీసుకుంటారు? కింది స్థాయి ఉద్యోగులా, లేకపోతే పైన పాలక మండలా, లేకపోతే అధికారుల, ఉన్నతాధికారులు? పూర్తిగా టీటీడీ చైర్మన్ స్థాయి వ్యక్తి దీంట్లో కమిషన్లు తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు. 10 నుంచి 15% కమిషన్లు తీసుకున్నారని చెప్పి అందరూ తిరుపతి ప్రజలు కూడా భావిస్తున్నారు. కాబట్టి దీని మీద విచారణ జరుగుతోంది. ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు పూర్తి వివరాలతో రాబో రోజుల్లో మా ఎన్డీఏ కూటమి భక్తుల ముందు, ప్రజల ముందు మేము పెట్టబోతున్నాం. దీన్ని తిరుమలని రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం మాకు లేదండి. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు 164 స్థానాలు మాకు ఇచ్చారు. ఎన్నికలు 100 రోజులైంది. ఇంకా 4 సంవత్సరాలు 7 నెలలు ఉంది. మేము గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రజల ముందు పెడుతున్నాం. నిన్న 100 రోజులు పూర్తయిన కారణంగా ఎన్డీఏ సమావేశంలో ఆందోళనతో, ఆవేదనతో ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తిరుమలలో జరిగినటువంటి అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు పెట్టారు. దాన్ని జీర్ణించుకోలేని వీరు ఎక్కడ అరెస్ట్ అవుతామో, ఎక్కడ జైలుకి పోతామో భయంతో ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. కూటమిలోనే అనైక్యత బయటపడకుండా ఉండడానికే చంద్రబాబు ఈ లడ్డు ప్రసాదలో జంతువుల కొవ్వు వాడారనే దాన్ని బయట పెడుతున్నాడంటూ కూడా వైసీపీ నాయకులు అంటారు. దీన్నే విజయసాయిరెడ్డి కూడా కూటమిలో అనైక్యత పెద్ద ఎత్తున వచ్చేసింది, అందువల్లనే ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి. మేము ఫెవికాల్ బాండ్ మార్గం మేము బాగా 3 పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ, మేము అందరూ ఐకమత్యంగా అన్నీ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల ఇష్టాలు కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం. మా కలయిక వారికి కష్టంగా మారింది కాబట్టి మా మీద ఏదో మా కలయికలో ఏదో లోపం ఉందని చెప్పి వారు ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. మేమందరం అన్నదమ్ముల మారగా కలిసి మేము ముందుకు పోతున్నాం. రాబో రోజుల్లో ఇప్పటికే కాదు, మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా కూటమినే ఎన్నుకునే దిశగా మా పరిపాలన ఉంటుంది. మొత్తం మీద అయితే లడ్డూ ప్రసాదంలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు జంతువుల కొవ్వు వాడే ఉంటారని, అందుకు సాక్ష్యాధారాలు ఉన్నందువల్లనే ముఖ్యమంత్రి ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం కూడా జరిగిందని భానుప్రకాష్ రెడ్డి అభిప్రాయపడుతున్నాడు. ఇది మాత్రం జరిగి ఉంటే ఖచ్చితంగా హిందువుల మనోభావాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీసినట్లేనని ప్రజలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ సంఘటనకు సంబంధించి విజిలెన్స్ ప్రాథమిక నివేదిక, లేకపోతే నిపుణుల కమిటీ నివేదిక ఇప్పటికే సీఎం వద్ద చేరడం వల్లనే ఆయన ఈ విధంగా చెప్పి ఉంటాడని కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.